ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఆత్మ సంబంధమైన వాక్కుల చేత ప్రతిరోజు ఈ రీతిగా కూడుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి ప్రభు చూపించిన గొప్ప కార్యమును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను మనము ఈ పూట ధ్యానించుకుందాం. దేవుని లేఖనాలలో రాస్తున్నటువంటి ప్రతి మాటలు కూడా ప్రభు సన్నిధిలో సిద్ధపాటు కలిగి యెషయా గ్రంథములో 41వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను, నా నామమును ప్రార్థన చేయువాడొకడు సూర్యోదయం దిక్కు నుండి వచ్చుచున్నాడు. అక్కడ బురద తొక్కినట్లు కొమ్మరివాణి త్రొక్కినట్లు అతని సైన్యమును నలగదొక్కెను. ఈ వాక్యములో యేసు ప్రభు వారిని గురించి ఉపమానంగా చెప్తున్నారు, ప్రవచనంగా చెప్తున్నారు. నేను ఒకరిని రేపుతున్నాను, ఆయన నామములో ప్రార్థన చేయండి. అపవాదైన సాతానుడు వారిని వాడి సైన్యమును బురద తొక్కినట్లుగా నేను త్రొక్కి పూర్తిగా నలగదొక్కెదనని ప్రభు చెప్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి పంపబడిన క్రీస్తుగా ఈ లోకములోనికి వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామములో ప్రార్థించి ఆయన నామమును ఎరిగినట్లయితే లోకములో అపవాది తంత్రములను, అపవాది కుయుక్తులను జయించేటువంటి శక్తి ప్రభులో పొందుకోగలుగుతాం. లూకా సువార్తలో 21వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాం. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుతూ వచ్చాను. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నామములు ప్రార్థించేవారు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయనతో నువ్వు గడపాలి. ఆయన లోకమునకు పంపబడి ఉన్నారు. ఆయన నామములు ప్రార్థన చేయటానికి, ఆయన నామములు స్తుతించటానికి, ఆయన నామమును ఎరిగిన వారై ప్రభు అయిన యేసుక్రీస్తే పగలంతా ఆయన దేవాలయములో బోధించి రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ఎంతో కాలము గడిపినట్లుగా, సమయము గడిపినట్లుగా వాక్యం చెప్తున్నమాట. ఈరోజు ఆయన నామములో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆయన నామములో నువ్వు ఆయనకి సమయం ఇచ్చి ఆయనతో నిబంధన చేసుకునేటువంటి అనుభవాలు ఉన్నాయా? ఆయన్ని ఈ లోకమునకు ఆయన వచ్చి ఉండటానికి గల కారణం ఏంటంటే ప్రభు చెబుతున్న మాట అదే. మత్తయి సువార్తలో 26లో ఆయన శిష్యులతో చెప్పిన మాట కూడా అదే. 26:38లో అప్పుడు యేసు మరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయి ఉన్నది, మీరు
ఇక్కడే నిలిచి నాతో కూడా మెలకువగా ఉండవలని నేను వారితో చెప్పాను. చూడండి, మరణమైపోయినంతగా శ్రమలను అక్కడ శ్రమ అనే గిన్నెను చూసి బహు దుఃఖాకాంతుడుగా ఆయన ప్రార్థన చేయుటకు శిష్యులతో చెప్తున్న మాట కూడా అదే, మీరు ఇక్కడే నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి మని వారితో చెప్పాను. ఇక్కడ మీరు దేవునితో మనం ఉండాలి, లోకములో ఉండి, ఎందుకంటే లోకములో రేపుతుంటాడు సాతాను. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆయనతో పాటు మనం మెలకువగా ఉండాలి, ఎప్పటికప్పుడు మెలకువ కలిగినటువంటి అనుభవాల మధ్యలో ఉండాలని వాక్యం చెప్తున్నమాట. లూకా సువార్త 24:25 కూడా అందుకాయన అవివేకులారా ప్రవర్తలు చెప్పిన మాటలు విననోళ్ళని నమ్మలేని మందమతులారా అని చెప్తాడు. కొందరు ఇక్కడ అవివేకులుగా ఉన్నారు, కొందరు మందమతులుగా ఉన్నారు. దేవుడు చెబుతున్నాడు, కళ్ళకు కట్టినట్లు చెప్తున్నాడు, మీరు ఆయన నామములోనే ప్రార్థన చేయండి, ఆయన నామములో మెలకువగా ఉండండి, మందమతులుగా ఉండొద్దు, అవివేకులుగా ఉండొద్దు. అన్నిటికీ అంతము సమీపించి ఉంది. దేవుడి గురించినటువంటి ఆత్మ సంబంధమైన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నడుచుకోండి. దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇవే. అవివేకులైనటువంటి మందమతులారా అని చెప్తున్నాడు. ఈరోజు ప్రభు నొద్దకు వచ్చి ప్రభుతో నడుస్తూ ఆయన నామములో నువ్వు ప్రార్థన చేసి వ్యతిరేకమైన వాటిని అణిచివేయగలుగుతున్నావా? మెలకు తెలుసుకోగలుగుతున్నావా? వివేచన జ్ఞానముతో నడుచుకోగలుగుతున్నావా అని ప్రభు చెప్తున్నారు. చూద్దాం ఇంకొక మాటలో, లూకా సువార్తలో 24:26 మనం చదువుతున్నాం. క్రీస్తు ఇలాగున శ్రమపడి తాను మహిమలోనికి ప్రవేశించినట్లు అగత్యమని కాదు అని వారితో చెప్పాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసు ప్రభువారు శ్రమ అనుభవించి మహిమలోనికి ప్రవేశించాడు. ఈరోజు ఏ శ్రమలలో ఉన్నావు, ఏ శ్రమలు ఉన్నావు? శ్రమలు అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని మనుషులు తెచ్చుకునే శ్రమలు ఉంటాయి, కొన్ని వాళ్ళు చేసేటువంటి కొన్ని పరిస్థితులు, లేకపోతే కొన్నిసార్లు సాతాను కొన్ని పరిస్థితుల మధ్యలో వాళ్ళు శోధిస్తున్నప్పుడు ఆ శోధనలో పడిపోయి కొన్ని శ్రమలు పాలవుతుంటారు. కానీ ప్రభు ఇక్కడ సర్వమానవాళ్ళ కొరకు శ్రమ పడ్డాడు. ఆయన వాస్తవానికి ఆయనలో ఏ తప్పిదము లేదు. ఆయన పరిశుద్ధుడు అని ఒప్పుకున్నారు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు మనము శ్రమ చూసి భయపడద్దు, కానీ ఆత్మ సంబంధమైన దేవుని లేఖనములు చెప్పినట్లుగా మనము జాగ్రత్తగా నడుచుకోవలసిన వారమై ఉన్నామని తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 45వ అధ్యాయములో 13వ వచనం, నీతిని బట్టి కోరేషు రేపితిని అతని మార్గములన్నీ సరాలము చేసేదను. అతని ఇదిగో పట్టణమునకు కట్టించినటువంటి క్రయధనమును తీసుకొని వాక్యము సెలవిస్తున్నటువంటి విషయంలో ఇక్కడ కోరేషును గురించి చెప్తూ, అతడు రేపబడగా అతను నీతిని బట్టే అతని మార్గములు సరళమైనట్లుగా రాయబడి ఉంది. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్న మాట, ప్రార్థనలో ఆత్మీయతలో దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఆ నీతిని యథార్థతను బట్టి దేవుడు మనల్ని రేపుతున్నప్పుడు నీ మార్గములు సరళమవుతాయి. దేవుని దృష్టిలో ఆత్మ సంబంధమైన వారముగా మనము నిబంధన కలిగి ఉండాలి. దేవుడు మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో సమస్తమును ఆయన అణిచివేసి నీకు అదే మాదిరి చూపించాడు. దాని విషయములో మనము నీతి కలిగినటువంటి విషయములో, ప్రార్థన కలిగిన విషయములో, భక్తి కలిగిన విషయములో జాగ్రత్తగా నడుచుకోగలిగితే నీ మార్గములన్నీ కూడా సరళమవుతాయని
వాక్యం చెప్తున్నమాట. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునికే గాని లోనైన వారు మీ శరీరమందు పాపమునకు ఏలనీయకుడి. శరీరములో ఏమి ఏలుబడి చేస్తున్నట్టు ఏమి రేపుతున్నాడంటే అర్థమైందండి, శరీర దురాశలు లేపుతుంటాడు. అపవాదైన సాతానుడు, లోకము. మీ శరీరమందు పాపమును ఏలనీయద్దు. పరిశుద్ధమైన దేవుడు మాటలే ఏలనివ్వండి. పరిపూర్ణమైన దేవునితో సహవాసం ఏలనివ్వండి. అది శ్రమైనను హింసైనను ఎటువంటిదైనను దేవుడి సన్నిధిలో నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన విషయములు జాగ్రత్త కలిగి మనం జాగ్రత్తలుగా నడుచుకోవాలి. అప్పుడే నీ మార్గములు సరళమవుతాయి. నువ్వు వెళుతున్న మార్గము వెలుగు చూస్తావు. నువ్వు చేస్తున్న ప్రార్థనకి జవాబు వచ్చింది. నువ్వు చేస్తున్నటువంటి భక్తి జీవితంలో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, ఏ రీతిగా నువ్వు నడుస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే వచ్చావు, మా కొరకు శ్రమపడి ఉన్నావు, మా కొరకు హింసించబడ్డావు, దూషించబడ్డావు, సమస్తమును అణిచి మాదిరి చూపించావు. మేము కూడా అదే మాదిరిగా శరీరాన్ని ఆస్వాదం చేసుకొనక, శరీరంలో పాపాన్ని పెట్టుకోక, పరిశుద్ధమైన జీవితం జీవించి వెలుగుమయముగాను జ్ఞానపూర్వకముగాను ఆత్మపూర్వకంగా నడిపించమని ప్రభుత్వం తీర్మానం చేయి. ప్రార్థించాము. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇప్పటి వరకు నైనా మీ మాటలు విని మీ బిడ్డలు యేసుక్రీస్తు నామము ఈ లోకమునకు పంపబడిన నామం, పై నామము, అన్ని నామముల కన్నా పైన యేసయ్యను, ఆయన నామమును ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నీతి కలిగిన, భక్తి కలిగిన, యథార్థముగా నడుచుకొని శ్రమలను జయిస్తూ ఆత్మీయతను కాపాడుకునేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.